ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో గిల్ సెంచరీ అనంతరం సోషల్ మీడియాలో ఓ టాపిక్ హైలైట్గా మారింది. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసమే ఆడే ఆటగాడు కాదని కితాబునిచ్చారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లీ సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని, మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటివారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వెస్టిండీస్లో తిలక్ వర్మ 49 హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్తో మ్యాచ్ను ముగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ అవుటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్లో వస్తాడో అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్ను ఏకిపారేసి రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తారు.